ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్ లో మీ కమ్యూనిటీ వాళ్ళు లవ్ ఫెయిల్ అయిందని ఎక్కడున్నావు బుజ్జి ఎక్కడున్నావు కన్నా అని ఏడుస్తున్నారు అక్క. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? యాక్చువల్లీ నేను ఒకటి చెప్తున్నాను, అంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా లైక్ నేను పెద్ద పెద్ద పేర్లు ఏమి తీసుకోకుండా, ఇప్పుడు ఏ పేరు తీసుకున్నా కాంట్రవర్షియల్ అయిపోయే సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. టైం పాస్ కి కాంట్రవర్సీ చేయడం కాదు, కాంట్రవర్సీ చేస్తే దానికి ఒక ఉపయోగం ఉండాలి, అలాంటివి చేయాలనుకుంటాను. ఇప్పుడు వనవాసం జరిగినప్పుడు సీతమ్మ తల్లి వెళ్ళి లంకలో కూర్చున్నారు. సీతమ్మ తల్లి లంకలో కూర్చున్నంతసేపు శ్రీరాముణ్ణి ధ్యానించింది తప్ప తన భర్తనే అంత పెద్ద రావణుడు కళ్ళ ముందున్న వాడిని ఒక పురుగులాగా ఒక గడ్డి పరకలాగా తీసి పడేసింది. దాని తాత్పర్యం ఏంటి అంటే, మనం ప్రేమించిన వ్యక్తి, మనం పెళ్లి చేసుకున్న వ్యక్తి, ప్రేమించడం అంటే పెళ్ళే నా దృష్టిలో. పెళ్లి నెక్స్ట్ ప్రాసెసే. పెళ్లి చేసుకోవద్దు అనుకునే వాళ్ళు ప్రేమించకండి, డైరెక్ట్ గా నేను ఇతో పడుకోవాలనుకుంటున్నానని అడిగేయండి. అది చాలా సిగ్గు లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడే పదం. సో మనం ప్రేమించిన వ్యక్తి మనతోటే ఉన్నాడు, మనతోటే ఉండాలి అని అనుకున్నప్పుడు వచ్చే కష్టాలు ఇవన్నీ. ఎక్కడున్నా సరే నా వాడే ఉండని, నేను ప్రేమించాను నా భర్త ఇంకొక రాష్ట్రంలో ఉండని, ఇంకొక దేశంలో ఉండనని మనని మనం కౌన్సిలింగ్ చేసుకొని మన మైండ్ని మనం స్ట్రెంథింగ్ చేసుకోవాలి. అది చేసుకోలేకే ఈ ఇన్స్టాగ్రామ్లలో మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి కూడా ఉరేసుకొని చనిపోయింది. చాలా వీడియోస్ నాకు వచ్చినాయి. ఉరేసుకొని చనిపోవటం వల్ల లేదో ఏడవడం వల్ల మనం ఎదుటి వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నాం? ఏమీ చెప్పలేకపోతున్నాం. మన లైఫ్ అక్కడే ఆపేస్తున్నాం. నువ్వు నన్ను ప్రేమించి నన్ను మోసం చేసావు కదా, నీ మొహం మీద కొట్టేలాగా నేను బ్రతికి చూపిస్తా. ఆ బ్రతికినంత కాలం నువ్వు తననే ప్రేమించు, ఇంకొకరిని ప్రేమించమని నేను అనను. నీ ప్రేమ అవతలోడు అర్థం చేసుకోలేకపోతున్నాడు అనుకోవాలి అంతే తప్ప, నా ప్రేమ నేను చేసింది తప్పు అని ప్రేమించడం ఎప్పుడు తప్పు కాదు. ప్రేమించడం అంటే దేవుడే. ప్రేమకి దేవుడికి పెద్ద తేడా కనపడదు నా విషయం, నా అనాలిసిస్ లో. లవ్ ఇస్ నథింగ్ బట్ ఏ గాడ్, స్పిరిచువల్ పవర్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఈరోజు సృష్టి యజ్ఞం ఇంతమంది చేస్తున్నారంటే ప్రేమ లేకుండానే చేస్తారా? 90% ప్రేమ ఉంటే 10% లేదనుకోవాలి. అలా వీళ్ళకి ఏం చెప్తానంటే, ఎవడో ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు అంటే, నిన్ను కమ్యూనిటీలోకి వచ్చేటప్పుడు అబ్బాయి లేడు నీ దగ్గర, నువ్వు సర్జరీ చేయించుకున్నప్పుడు ఆ అబ్బాయి లేడు నీ దగ్గర, నీ తల్లిదండ్రులు నిన్ను కొట్టినప్పుడు ఆ అబ్బాయి లేడు నీ దగ్గర, సొసైటీ నిన్ను కొజ్జా అని పిలిచినప్పుడు ఆ అబ్బాయి లేడు. నువ్వు ఏ రోజైతే అందంగా ఒక అప్సరసలాగా తయారయ్యి 4 రూపాయలు సంపాదిస్తున్నావో అప్పుడు నీ జీవితంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి.